నమస్తే. సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ 2025 ప్రత్యేక లైవ్ షోకి స్వాగతం. నిన్న డే 1 సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ 2025 అత్యంత ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా జరిగింది. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు, అలాగే కేంద్ర మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వీరందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా వేడుకగా నిర్వహించడం జరిగింది. ఇది కేవలం నార్మల్ వేడుక కాదు, పెట్టుబడుల పండుగ. ఇది డే 1 పెట్టుబడుల సునామీ చూసాం మనం. సుమారుగా 11 లక్షల కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఎంఓఈస్ రూపంలో ఈ పార్ట్నర్షిప్ సమిట్కి రావడం జరిగింది. నిన్న అధికారికంగా వెలువడిన లెక్క ప్రకారం సుమారుగా 3.5 లక్షల కోట్ల రూపాయల ఎంఓఈస్ సైన్ చేశారు. బహుశా సెకండ్ డే ఇవాళ ఈ 11 లక్షల కోట్ల ప్రతిపాదనలు ఈ సాయంత్రానికి ఏ అంకెకు చేరతాయి ఊహించడం ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది. కానీ భారీ పెట్టుబడుల వెల్లువైతే ఆంధ్రప్రదేశ్కి వస్తోంది. ఫలితంగా లక్షల ఉద్యోగాలు ఇక్కడ సృష్టించబడబోతున్నాయి. సుమారుగా 12 లక్షల ఉద్యోగాలని అంటున్నారు. సంతకాలు చేసిన కమిట్మెంట్స్ వాల్యూ అయితే 3.49 లక్షల కోట్లు. అంతకుముందు మన గూగుల్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా కలుపుకుంటే బహుశా ఇది 11 లక్షల కోట్లు దాటి ఉంటుంది. నిన్న వచ్చిన మేజర్ అనౌన్స్మెంట్స్లో రిలయన్స్ 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్, 6 గిగావాట్స్ సోలార్ పవర్ ప్లాంట్, అలాగే ఒక ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్, ఇవన్నీ కూడా రిలయన్స్ గ్రూప్ అంటే ముఖేష్ అంబానీ గ్రూప్ నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు. సో 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్, ఇది ఫ్యూచర్ రెడీ అంటే లేటెస్ట్ టెక్నాలజీతో కూడినటువంటి జీపీయూస్ కావచ్చు, టీపీయూస్ కావచ్చు, వీటిని ఇన్స్టాల్ చేసి ఈ డేటా సెంటర్ నిర్వహించే విధంగా రాబోతోంది. అలాగే ఫస్ట్ డ్రోన్ సిటీ అట్ ఓర్వకల్, ఇది కూడా మరొక ప్రతిపాదన. స్పేస్ సిటీ అండ్ డ్రోన్ హబ్గా 2620 ఎకరాలని ప్రభుత్వం అక్కడ ఓర్వకల్లో డెవలప్ చేస్తోంది. ఇది ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ సిటీ అని చెప్తున్నారు. అండ్ ఇది నిన్న సీఎం గారు అలాగే పీయూష్ గోయల్ గారు ఇద్దరు కలిసి ప్రారంభించడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. ఓవరాల్గా స్ప్రెడ్ గమనిస్తే మనకు రెన్యూబుల్ ఎనర్జీ, టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రా అంటే డేటా సెంటర్స్ కావచ్చు, ప్రాసెసర్స్ కావచ్చు, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కాబోతోంది. అగ్రో ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ పార్క్స్ మరొక ప్రధానమైనటువంటి సెక్టర్. టూరిజం అండ్ హాస్పిటాలిటీ, ఇందులో వచ్చినటువంటి ప్రతిపాదనలు చూస్తే ఎనర్జీ సెక్టర్ నుంచే 2.65 లక్షల కోట్ల ప్రతిపాదనలు వచ్చాయి. టెక్నాలజీ అండ్ ఏఐ ఇన్ఫ్రాలో 1 lakh crores, ఇప్పుడే మనం అనుకున్న రిలయన్స్ 1 గిగావాట్ లాంటివి. ఫుడ్ అండ్ అగ్రో ప్రాసెసింగ్లో 50,000 crores, టూరిజం 20,000 crores, డ్రోన్ అండ్ ఏరోస్పేస్ 10,000 crores, రేర్ ఎర్త్ మెటీరియల్స్, ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం. ఇందులో 15,000 కోట్ల రూపాయలు, మిగతావి ఒక 35,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలు. నిన్న సాయంత్రానికి ఈ లెక్కలు చాలా మారుతూ ఉన్నాయి వేగంగా. ఇవి కేవలం మనకు అందినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇక ఎన్ని లక్షల కోట్లు వచ్చాయనేది పక్కన పెడితే ఓవరాల్గా ఒక పొజిషనింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ సన్ రైజ్ స్టేట్, మధ్యలో ఒక 5 సంవత్సరాలు మిస్ అయింది స్టేట్, పెట్టుబడుల పరంగా కావచ్చు, పారిశ్రామిక ప్రగతి పరంగా కావచ్చు. మళ్ళీ ఇప్పుడు ఆ ప్రక్రియకు పునాది పడింది, ఒక బీజం పడింది అని చెప్పొచ్చు. ఏపీకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెన్యూబుల్ ఎనర్జీ, డ్రోన్ టెక్నాలజీస్, అగ్రో ఇండస్ట్రీస్, ఈ ప్రధానమైన సెక్టర్స్ హబ్గా దేశంలోనే ఒక గ్రోత్ ఇంజన్గా ఏపీ రూపుదిద్దుకునేందుకు నిన్న ఫౌండేషన్ స్టోన్ వేసినట్లుగా జరిగింది. ఫస్ట్ పార్ట్నర్షిప్ సమిట్ ఆఫ్టర్ ది న్యూ గవర్నమెంట్. అండ్ చూద్దాం ఈ సాయంత్రానికి పూర్తి సమాచారం మనకు వస్తుంది. ఎన్ని లక్షల ఉద్యోగాలు, ఎందుకంటే ఎన్ని లక్షల కోట్లు వచ్చాయనే దానికంటే కూడా ఎన్ని లక్షల ఉద్యోగాలు కల్పన జరగబోతోంది, ఇది ప్రజలందరికీ అవసరమైంది. ప్రతి ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని అప్పట్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ దిశగా ఈ ప్రయత్నం జరుగుతోంది. ఇక ఇవాల్టి ఈ పార్ట్నర్షిప్ సమిట్ వేదికగా టీవీ5 నిర్వహిస్తున్న ఈ లైవ్ షోలో మనతో పాల్గొంటున్నారు రవి వేమూరి గారు. హీఈస్ ది ప్రెసిడెంట్ ఫర్ ఏపీ ఎన్ఆర్టీ, ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు అసోసియేషన్కి వారు, ఇది ప్రభుత్వ విభాగం, దానికి అధ్యక్షులుగా ఉన్నారు. వారి పక్కనే రవి ఈశ్వరపు, టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది మనకు రతన్ టాటా గారి మరణానంతరం ఏర్పడిన సంగతి మనందరికీ తెలిసిందే. సో రవి ఈశ్వరపు గారు టాటా ఇన్నోవేషన్ హబ్ ఉత్తరాంధ్ర సిఇఓగా ఉన్నారు. వారి పక్కనే ఆక్వా ఎక్స్చేంజ్ పవన్ ఉన్నారు, పవన్ కొసరాజు. హీఈస్ ఏ స్టార్టప్, బట్ ఇప్పుడే తెలిసింది పవన్ కృష్ణ ఈజ్ నాట్ జస్ట్ ఏ స్టార్టప్, బట్ ఇట్ ఈస్ ది ఫస్ట్ స్టార్టప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు రీచ్ 100 crores టర్న్ ఓవర్. సో కంగ్రాట్స్ అండ్ వెల్కమ్ పవన్ కృష్ణ. అలాగే వారి పక్కనే మనతో అర్జున్ గారు ఉన్నారు, అర్జున్ సూరపనేని గారు. హీఈస్ ప్రెసిడెంట్ ఇన్ an Australian university, Victorian Institute of Technology,
వారు కూడా ఈజ్ ట్రైన్ టు బ్రింగ్ ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా. అలాగే వారి పక్కనే రావి రాధాకృష్ణ గారు ఉన్నారు. హీఈస్ చైర్మన్ ఇన్ రిథ్రా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రమ్ సౌదీ అరేబియా, రైట్? ఓకే, సో వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ అండి. ముందుగా రవి గారు, కంగ్రాచులేషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ TV5 అండ్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు యూ యాజ్ ఎ స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్. ఒక చక్కటి ఇన్వెస్టర్ సమిట్ ఎప్పట్లాగానే అంతకుముందు 3 సంవత్సరాలు కూడా అత్యద్భుతంగా జరిగాయి. 2015, 16, 17, 18 అనుకుంటాను. ఒక సంవత్సరం ఎక్కడ మిస్ అయింది. ఆ 3 సమిట్స్ ఎలా జరిగాయి అంతకంటే ఒక మచ్ మోర్ ఎక్సైట్మెంట్, ఒక హైప్ అనేది ఈసారి ఇక్కడ మనకు కనిపించింది. రైట్ ఫ్రమ్ ద మూమెంట్ ఐ ల్యాండెడ్ ఇన్ ది ఎయిర్పోర్ట్, అక్కడ నుంచి గమనిస్తే ఒక వైబ్ కనిపించింది, ఒక పాజిటివ్ వైబ్ కనిపించింది. నిన్నైతే ఇక్కడ అసలు మామూలుగా లేదు. ఆ క్రౌడ్ని చూసినా కూడా, ఆ వచ్చిన వాళ్ళలో కూడా ఏదో వచ్చాం ఇన్వెస్టర్ సమిట్కి, 2 రోజులు ఇక్కడ సరదాగా వైజాగ్లో హాయిగా బీచ్లు తిరిగేసి వెళ్ళిపోదాం అనే ధోరణి కాకుండా సీరియస్నెస్ కనిపించింది, కమిట్మెంట్ కనిపించింది. ఆ డెడికేషన్ అంటే నార్మల్గా మనం చూస్తాం ఈ సమిట్లో వచ్చే ప్రతిపాదనలో 5 to 10% మెటీరియలైజ్ అవుతాయి. ఈసారి అంతకంటే ఎక్కువ అవుతాయన్న ఒక ధోరణి అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళలో నేను గమనించాను. కొంతమందితో మాట్లాడటం కూడా జరిగింది. ఇప్పుడు మనతో కూడా కొంతమంది ఉన్నారు. సో ఏంటి మీరు ఎటువంటి మూడ్ గమనిస్తున్నారు ఇక్కడ? చాలా బాగా ఉందండి. సరే, మీకు ఈ బ్రెజిలియన్ ఆథర్ ఉన్నాడు కదా, మిగెల్ గార్సియా, ఆయన అంటాడు, ఇఫ్ ఎ మ్యాన్ వాంట్ సంథింగ్ సో బ్యాడ్ ద యూనివర్స్ కన్స్పైర్స్ టు గెట్ థింగ్స్ డన్ ఫర్ హిమ్. ఓకే, మన చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఎంత కష్టపడుతున్నారంటే దీనికి వీ హ్యావ్ కమ్ టు దిస్ పర్ఫెక్ట్ స్టామ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. జనరల్ గా ట్రేడ్ విండ్స్ కూడా ఇండియా బాగా వేస్తున్నాయి. చైనా గొడవ కానీ no one can miss India. Correct. No one can miss India, and especially now it is Andhra Pradesh turn. Correct. Indiaలో ఆంధ్రప్రదేశ్ ఈస్ బికమింగ్ ద హైలైట్ అనమాట. బికాస్ బేసికలీ వీఆర్ మోర్ ఇన్వైటింగ్ దాన్ అదర్స్, వీఆర్ టేకింగ్ ద లీడ్. మనకి స్టాన్ఫర్డ్ ఎడ్యుకేటెడ్ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారి బ్రాండ్ కానీ ఇట్స్ రియలీ హెల్పింగ్ అస్. ఓకే, సో ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐల దగ్గర నుంచి ద రెస్పాన్స్ హాస్ బీన్ అవుట్ స్టాండింగ్ దిస్ టైమ్. ఈసారి చాలా ప్రత్యేకతలు నేను నిన్నటి నుంచి చెప్తున్నాను, ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో లోకేష్ గారి అగ్రెసివ్నెస్, రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్ట్ ఇక్కడికి రావడం నుంచి, మళ్ళీ నిన్న రిలయన్స్ నుంచే అదే రిలయన్స్ నుంచి 1 GW డేటా సెంటర్ని పట్టుకోవడం వరకు, ది వే హీఈస్ షోయింగ్ హిస్ అగ్రెసివ్నెస్ ఎలక్షన్ల ముందు అసలు ఎవరు ఊహించలేదు. లోకేష్ గారిలో ఇటువంటి ఒక లీడర్ ఉన్నాడు, ఇటువంటి ఒక అగ్రెసివ్ పర్సన్ ఉన్నాడని మనకు అప్పట్లో తెలియలేదు అనిపిస్తుంది నాకైతే. అంటే వీ హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ హిమ్ ఫర్ అబౌట్ more than 10 years. He always has been like that. Now it's basically showing up. All the hard work is giving results. Okay. ఆ ఫౌండేషన్ పడింది. మీరు ఈ గత 3 రోజుల్లో వచ్చిన రిజల్ట్స్ ఈ 3 రోజుల్లో వచ్చినాయి కదండి. గత 1.5 year నుంచి పనిచేస్తున్నారు. కరెక్ట్. చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ వి విజిటెడ్ మల్టిపుల్ కంట్రీస్. జూరిక్ వెళ్ళాము, డావోస్కి వెళ్ళాము, ఆస్ట్రేలియా వెళ్ళాము, దుబాయ్ వెళ్ళాము, తర్వాత రేపు US వెళ్ళబోతున్నాము. మా మినిస్టర్ వెళ్ళొచ్చారు, సీఎం గారు. మా మినిస్టర్స్ మరి సౌత్ కొరియా వెళ్ళారు, జర్మనీ వెళ్ళారు. సో ఆల్ దట్ హార్డ్ వర్క్ ఈస్ పేయింగ్ ఆఫ్ నౌ. ద రిజల్ట్స్ దట్ యూఆర్ సీయింగ్ హియర్ ఇస్ ద కల్మినేషన్ ఆఫ్ ఆల్ ది ఎఫర్ట్స్. ఓకే, ఇప్పుడు ఏపీకి సంబంధించిన స్ట్రెంగ్స్ కనుక మనం గమనిస్తే, వీ హ్యావ్ ది వెటరన్ సీఎం, అనుభవజ్ఞులైనటువంటి సీఎం ఉన్నారు. అండ్ నౌ ది యంగ్ డైనమిక్ లోకేష్ గారు, సరే పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అనదర్ పిల్లర్ ఫర్ దిస్ గవర్నమెంట్. అలాగే we have 3 industrial corridors. We have 6 major ports. అందులో 4 మేజర్ పోర్ట్స్, 2 మైనర్ పోర్ట్స్, ఇంకొక 6 రాబోతున్నాయి. లాంగ్ సీ కోస్ట్ ఉంది మనకు, కోస్ట్ లైన్. ఇంకా అనేకమైనటువంటి ప్రత్యేకతలు చెప్పుకోవచ్చు. న్యాచురలీ ఎండోర్డ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. వీళ్ళందరితో పాటు 15 లక్షల మంది సైనికులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇండియన్ డయాస్పోరా 35 లక్షల. ఓకే, సో వాళ్ళందరూ కూడా రకరకాల దేశాల్లో పనిచేస్తూ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ దే ఆర్ ట్రైన్ టు కంట్రిబ్యూట్ టు ది మదర్ ల్యాండ్. సో వాళ్ళు పుట్టి పెరిగినటువంటి మాతృభూమికి ఏదైనా చేయాలనే ఒక నిశ్చయంతో ఉన్నారు. సో ఏంటి ఈసారి ఈ సమిట్లో ఎన్ఆర్ఐస్ కంట్రిబ్యూషన్ ఏంటి? రైట్, మేము డయాస్పోరా, తెలుగు డయాస్పోరాకి వస్తే వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ప్రపంచం మొత్తం మీద హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బిలాంగ్స్ టు తెలుగు డయాస్పోరా. మాకు సీఎం గారు ఇచ్చిన గోల్ ఏంటంటే టోటల్ నెట్వర్త్ ఆల్సో ఇట్ షుడ్ బి ద నెంబర్ 1 అని. అవుట్ నౌ వీఆర్ నెంబర్ 2 యాజ్ ఫర్ ద కమ్యూనిటీ ఇస్ కన్సర్న్. గుజరాతీస్ ఉంటారా నెంబర్ 1లో? కాదు,
outside Jewish community is number one, మనం number two. Jewish and the Telugu, sir. Next. Telugu are number two. Okay. Per capita income we are the highest, even Right. more than the Gujaratis. Oh. సో మీరు 35 లక్షల మంది యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 100,000 లెక్కేసుకుంటే యూ కెన్ థింక్ ఇట్స్ ఇన్ ట్రిలియన్స్. Okay. సో వాట్ దే కెన్ డూ ఇన్ ఇండియా ఇస్ కంప్లీట్లీ ఇట్స్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద కంట్రీ. మీరు 60s 80sలో చైనా ఓపెన్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది చైనీస్ వెల్త్ వెంట్ టు ది డయాస్పోరా బికాస్ దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ అవుట్ సైడ్. దే కేమ్ బ్యాక్ టు చైనా అండ్ డెవలప్ ద కంట్రీ. మనం అలీబాబా లాంటి సంస్థలను చూసాం, జాక్మా లాంటి వాడిని వాళ్ళని. రైట్. ఓకే. సో దిస్ ఇస్ ద డయాస్పోరా డెకెడ్. మా చంద్రబాబు గారు ప్రైమరీగా చెప్పేది ఏంటంటే మనం హిస్టారికల్గా ఎప్పుడు నీ దేశానికి ఏదన్నా చెయ్యి, లేకపోతే పూర్ పీపుల్కి హెల్ప్ చేయట్లు అడిగాడు. దట్ స్టేజ్ ఈజ్ ఓవర్. ఇండియా ఈజ్ వెల్తీ బై ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఏమంటున్నాం అంటే డయాస్పోరా కమ్ టు ఇండియా బికాస్ ఇండియా ఈజ్ ది థింగ్ వేర్ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. నెక్స్ట్ డెకేడ్ చూస్తే ఇట్ బిలాంగ్స్ టు ది ఇండియా అండ్ ఎవ్రీబడి నోస్. కరెక్ట్. సో డయాస్పోరా వీఆర్ ఇన్వైటింగ్ దెమ్ టు కమ్ హియర్ టు మేక్ మనీ ఫర్ దెమ్సెల్వ్స్. చంద్రబాబు గారు ఇంకోటి ఏం చెప్తున్నారంటే వాళ్ళు వచ్చి ఇక్కడ మనకేం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మేక్ మనీ ఫ్రమ్ హియర్. ఇది ఒక మంచి కాన్సెప్ట్. రైట్. లోకేష్ గారు చంద్రబాబు గారు అనేది ఏంటంటే అసలు డయాస్పోరాని మీరు మాకేం చేయగలరని అడగద్దు, మేము మీకేం చేయగలమని అడగండి. రైట్. అది ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయక్కర్లేదు, వాళ్ళ ఓన్ కంట్రీల్లో డెవలప్ చేసుకోవడానికి కూడా మనం. సో వీ హ్యావ్ సెవరల్ మేజర్ ఇనిషియేటివ్స్ కమింగ్ అన్నమాట. డయాస్పోరా ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా ఏంటి ఎన్ఆర్ఐ అంటే ఎన్ఆర్టీస్ నుంచి, నాన్ రెసిడెంట్ తెలుగుస్ నుంచి వచ్చిన మేజర్ ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా ఈసారి? చాలా ఉన్నాయండి. ఐ లాస్ట్ కౌంట్. సో మెనీ ఆఫ్ దెమ్ కేమ్ దర్. ఓకే. And even the Googles are coming through the NRIs. Google. Because a lot of the investment that actually came, they were mediated by the NRT community. Okay. Okay. మనం టాప్ 2000 కంపెనీస్ ఇన్ ద వరల్డ్ చూస్తే సమ్ తెలుగు గై ఈజ్ ఇన్ పొజిషన్ ఎవ్రీ సింగిల్ ప్లేస్. సో మనం అవేర్నెస్ పెంచాం బాగా. హౌ టు మేనేజ్ దెమ్, హౌ టు కమ్యూనికేట్ టు దెమ్ దట్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిస్ట్. అండ్ బేసిక్లీ యూ హ్యావ్ టు డూ లిటిల్ బిట్ ఆఫ్ హ్యాండ్ హోల్డింగ్. రైట్. ఓకే రవి గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సో మనతో ఉన్నారు రవి ఈశ్వరపు, ఈజ్ ది CEO ఆఫ్ టాటా ఇన్నోవేషన్ హబ్. రవి గారు, టాటా ఇన్నోవేషన్ హబ్ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బికాజ్ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ విచ్ ఈజ్ ల్యాకింగ్ హియర్. ఆంధ్రప్రదేశ్లో లేదు ఇప్పటికైతే. బెంగళూరులో చూస్తున్నాం, మనం హైదరాబాద్లో చూస్తున్నాం, పూణే లాంటి సిటీస్లో కూడా ఒక మంచి స్టార్ట్అప్ కల్చర్ ఉంది, ఒక స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మనం వీఆర్ జస్ట్ ఏమంటాం, ఇంకా శైశవ దశలో ఉన్నాం. దీని నుంచి మనం ఇంకా వాట్ ఈస్ ది మొమెంటమ్ ఫార్వర్డ్? ఇక్కడ ఏమైనా స్టార్టప్స్ ఎటువంటి ప్రపోజల్స్ వచ్చాయి స్టార్టప్స్ నుంచి ఈ సమ్మిట్కి? అంటే స్టార్టప్స్ అంటే మనం ఇంకా వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ అవసరం, కానీ వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తామంటూ ముందుకు వచ్చినటువంటి మంచి ప్రతిపాదనలు ఏమున్నాయి ఇక్కడ? ఓకే, నమస్కారం అండి. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అండి. నా పేరు రవి ఈశ్వరపు. అదే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఉత్తరాంధ్రకి నేను CEO కింద ఉన్నానండి. అండ్ ఐ వాజ్ ఇన్ ది ఈకో సిస్టమ్. అంటే ముందు IT అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐ వాజ్ ద ఫౌండింగ్ ప్రెసిడెంట్. మన స్టేట్ స్ప్లిట్ అయిన తర్వాత ఫస్ట్ ఫామ్ అయిన తర్వాత నేను లాస్ట్ ఈవెన్ టై ఆంధ్రప్రదేశ్కి ఐ వాజ్ ద పాస్ట్ ప్రెసిడెంట్. సో ఈ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ని చూస్తున్నాం. ఇట్స్ వెరీ నేసెంట్ స్టేజ్, అగ్రీ, బట్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. ఇప్పుడు మీరు ఫ్యూ బిగ్ స్టార్ట్అప్స్ దట్ ఆర్ దేర్ అరౌండ్ మీరు చూస్తే, ఇప్పుడు పవన్ ఫ్రమ్ స్కై రూట్ ఆర్ పవన్ ఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ డార్విన్ బాక్స్, మీరు ర్యాపిడో, మల్టిపుల్ స్టార్ట్అప్స్ దట్ ఆర్ దేర్, వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళి బయటకు వెళ్ళి దే హావ్ స్టార్టెడ్ దిస్ థింగ్. నౌ ద ఈకో సిస్టమ్ హ్యాస్ టు బి క్రియేటెడ్ హియర్. ద గుడ్ థింగ్స్ అంటే ఇప్పుడు మనకైనా మంచి ఇది ఏంటి అంటే, ఇప్పుడు CI దీంట్లో వి కాల్ సంథింగ్ ఇన్ ఎకనామిక్ పార్లెన్స్ టిప్పింగ్ పాయింట్ అంటామంట. సో ఇట్ కమ్స్, దెర్ ఇస్ అ నార్మల్ గ్రోత్ టు రెగ్యులర్ ఆర్గానిక్ గ్రోత్ అంటాము. దెర్ ఇస్ అ స్టేజ్ వేర్ సడన్ గా యాక్సిలరేటెడ్ గ్రోత్ లోకి వెళ్తుందండి ఎకానమీ. దట్ ఐ కెన్ సీ ఫ్రమ్ దిస్ సమ్మిట్. I think Dr. Ravi Garu probably will agree to that. The amount of euphoria that is got created now is creating a huge amount, is going to create a huge amount of impact, and that is a tipping point for Andhra Pradesh now. Deeniki enti ante Ratan Tata Innovation Hub is set up for the vision, మన Honorable CM గారి vision of వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెనర్ ని ఆ మిషన్ ముందుకు తీసుకెళ్ళడానికి చెప్తూ ఉంటారు. హబ్ అండ్ స్పోక్, ఒక అమరావతిలో హబ్, 5 spokes అక్రాస్ ద స్టేట్, ఈక్విటబుల్ గ్రోత్. అండ్ దట్ మీరు దీంట్లో కూడా చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ లో ఇట్స్ నాట్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ వన్ ఏరియా. ద ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ అక్రాస్ ద స్టేట్, విచ్ మీన్స్ దర్ ఇస్ ఈక్విటబుల్ డెవలప్మెంట్ అండ్ ఈక్విటబుల్ గ్రోత్. దానికి ఇండస్ట్రీస్ కావాల్సిన బ్యాక్ అండ్ సపోర్ట్ ఏంటి అంటే, ఫర్ దెమ్ టు బి కాంపిటేటివ్
ఇన్నోవేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్. అది లేకుండా దే విల్ నెవర్ బీ ఏబుల్ టు గో ప్రోగ్రెస్ అండ్ కంపీట్ గ్లోబలీ. దానికి ఆ స్టార్టప్ ఈకో సిస్టమ్ ఈజ్ వెరీ క్రిటికల్. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అంతా ఇమీడియట్గా క్విక్ అండ్ ఫాస్ట్ అండ్ క్విక్ టు అడాప్ట్ టు ద సిచ్యువేషన్ అండ్ గివింగ్ సొల్యూషన్స్ అన్నది స్టార్టప్స్ నుంచే పాసిబుల్. లార్జ్ కంపెనీస్ ఆర్ న్యాచురలీ లిథారిక్ టు టేక్ దేర్ ఓన్ స్వీట్ టైమ్ టు చేస్తాయి. వాట్ హ్యాపెండ్ యాజ్ అ ప్రిల్యూడ్ టు ద సిఐఐ సమ్మిట్ ఇస్ పాలసీ చేంజెస్. మన 24-29 స్టార్టప్ పాలసీ చూసినా, even things like GovTech policy and now we are coming up with that, which is basically already 22 departments in the government AI based problem statements anni ichcharu. In fact ee summit loni MSMEs anta we have given 3 problem statements, one for ante asalu how to become a register and get into MSME, DPRLR preparation, multiple chatbots and AI based engines which will make it very easy. Even Telugulo kuda మీరు DPR immediate గా ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారు. చాలా మంది స్టార్టప్స్ కి ఎక్కడ ఎలా ప్రాసెస్ మొదలు పెట్టాలో పాపం అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఒక ఈవెన్ ఆన్ గుడ్ న్యూస్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని అవుతున్నాయి. డే బిఫోర్ యెస్టర్డే వీ గాట్ ఎన్ అప్రూవల్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. ఇండియా AI మిషన్ అని అభిషేక్ సింగ్ గారు మొన్న మన నేషనల్ ఈ గవర్నెన్స్కి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత మన నాస్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది, అది 4 years అయిపోయింది. నౌ నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళాలి. సో వీ గాట్ ఎ 20 crores గ్రాంట్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఫర్ ద ఇండియా యాజ్ టు బి అ సెంటర్ యాజ్ పార్ట్ ఆఫ్ AI మిషన్ ఫర్ ద నెక్స్ట్ 5 years. So they will provide you GPUs and other everything, infrastructure, GPUs, manpower, operational expenses, everything, even labs and all that stuff they will take care of. So this is a big one, small investment, but on the startup front it's big. So while the industry has come, regular employing people working for employers is one part of it, but మన సీఎం గారి విజన్ ఏంటి అంటే one family one entrepreneur is to create a next level of this thing where you become employees, you're not employees but employers, right? So our vision toni is touching every citizen is what are this thing. ఇప్పుడు మాకు RTH లో ఇప్పుడు వస్తున్న కొత్త దీంట్లో నా యంగెస్ట్ ఎంటర్ప్రెనర్ అంటాం, హీ 78 years old. So this is what is happening in the state. So there is a huge amount of what you call it innovation quotient that is there in people. ఇప్పుడు మీరు అన్నట్లుగా డార్విన్ బాక్స్ ఈజ్ నౌ హెడ్క్వార్టర్డ్ ఇన్ హైదరాబాద్, yes, and Rapido is headquartered in Bangalore. Yes. So we need more people as a headquarters of say Visakhapatnam or Amaravati or Kurnool or Anantapuram. Yes. ఇటువంటి ప్లేసెస్ హెడ్క్వార్టర్స్ గా ఉన్న యూనికాన్స్ మనకు కావాలి. Correct, that's true. దానికోసం టాటా ఇన్నోవేషన్ హబ్ అండ్ ఇప్పుడు పాలసీ బిగ్ చేంజెస్ మీకు చెప్తున్నా. అంటే ప్రీవియస్గా ఒక గవర్నమెంట్లో వర్క్ ఆర్డర్ తీసుకోవాలంటే ఒక స్టార్టప్కి ఇట్ యూస్ టు బి సో డిఫికల్ట్. అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండేది కాదు. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రిఫర్డ్ మార్కెట్ యాక్సెస్లో ఒక స్టార్టప్కి ఏజ్తో కానీ, అంటే ఎన్ని ఇయర్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి టర్న్ ఓవర్తో కానీ, ఈవెన్ EMD అని ఎవ్రీథింగ్ ఈజ్ వేవ్డ్ ఆఫ్. అండ్ అప్ టు 1 crore వర్క్ ఆర్డర్ త్రూ హ్యాకథాన్ ఒక స్టార్టప్కి డైరెక్ట్గా గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ కెన్ గివ్ దిస్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ దట్ యూఆర్ సీయింగ్ ఈజ్ గవర్నమెంట్ ఈజ్ ఇన్వెస్టింగ్ a lot into startups to solve their own problems. Okay. So Ratan Tata Innovation Hub lo inkoka unna innovation again I'll tell you. ఇప్పుడు మనకు వస్తున్న పార్ట్నర్స్ లో 15 people are partners in guiding this ecosystem, startup ecosystem in Andhra Pradesh, which is again a vision of CM Garu, which is again innovative. Right. Previously government used to run the innovation centers. Now it is government is only an enabler. ఇప్పుడు మనకి లెఫ్ట్ టు టాటాస్ నౌ టాటా సన్స్, L&T, big see the names, L&T, అదాని, అనంతపూర్కి వెళ్తే JSW Steel, you have Bharat Forge, you have Raymonds, you have Kia Motors. Okay. Vizag, which I am not, partners are my, you can say bosses or my board is GMR Group and ArcelorMittal Nippon Steel. Oh, so Rajahmundry పేరులో రతన్ టాటా హబ్ అన్నా కూడా, ఇన్నోవేషన్ హబ్ అన్నా కూడా వీళ్ళందరూ కూడా పార్ట్నర్స్. వీళ్ళందరూ అంటే ఎవ్రీ రీజన్. ఇప్పుడు మీరు రాజమండ్రి ఉందంటే ఎనర్జీ, రైట్, గెయిల్, గ్యాస్ అథారిటీ, ONGC అండ్ గ్రీన్ కో. అలాగే ఎవ్రీ ప్లేస్ హ్యాస్ ఇట్స్ ఓన్. అమర్ రాజా బ్యాటరీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ తిరుపతి. అలాగా దే సెక్టర్ వైజ్ కాన్సన్ట్రేషన్, ఈక్విటబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్షూరింగ్ దట్ ఇన్నోవేషన్స్ ఇక్కడే డెవలప్ అయ్యి ఇక్కడి నుంచి ప్రోగ్రెస్ అయ్యేటట్టు. దిస్ ఇస్ ద ఇంటెంట్ అండ్ దట్స్ ద టార్గెట్ దట్ ఇస్ గివెన్ టు us. This is what needs to be done to create a startup ecosystem. Okay. బ్రేక్ తీసుకోవాల్సిన సమయం. ఐ విల్ కమ్ బ్యాక్ టు రవి గారు. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత మనతో పవన్, రాధాకృష్ణ గారు అండ్ అర్జున్తో మాట్లాడదాం.
వెల్కమ్ బ్యాక్. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 వేదికగా టీవీ5 సమర్పిస్తున్న ఈ ప్రత్యేక లైవ్ షోకి పునఃస్వాగతం. మనతో ఉన్నారు పవన్ కృష్ణ కొసరాజు, ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆక్వా ఎక్స్చేంజ్. పవన్ గారు, ఆక్వా ఎక్స్చేంజ్ వీరవల్లి హనుమాన్ జంక్షన్ నుంచి పనిచేస్తోంది. ఇప్పుడే విన్నాను మీరు ఆల్రెడీ ఒక స్టార్టప్గా ప్రారంభమయ్యి 100 crores టర్నోవర్ దాటారు అని. వీ వుడ్ లైక్ టు సీ యూ యాజ్ ఎ యూనికార్న్, ఫస్ట్ యూనికార్న్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో బహుశా ఎందుకంటే ఆక్వా ఇండస్ట్రీ ఈజ్ ది మేజర్ ఎక్స్పోర్టింగ్ ఇండస్ట్రీ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఒక ఎక్స్పోర్ట్స్ మాత్రమే కాదు, ఒక అతిపెద్ద ఇండస్ట్రీ కూడా. ఐ థింక్ దిస్ ఈజ్ ది లార్జెస్ట్ ఇండస్ట్రీ ఫ్రమ్ ఆంధ్ర, ఆక్వా ఇండస్ట్రీ. కాకపోతే నేను నిన్నటి నుంచి చాలా ట్రై చేస్తున్నాను ఆక్వాకి సంబంధించిన వాళ్ళని ఒక్కళ్ళనైనా ఈ లైవ్ షోకి తీసుకురావాలని. ఒక్కళ్ళు కూడా నాకు సహకరించలేదు, రాలేదు. ఎందుకు దాక్కుంటున్నారా ఏమిటి? సో అందరికీ నమస్కారం అండి. నా పేరు పవన్ కృష్ణ కొసరాజు. నేను కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో ఉన్నటువంటి ఆక్వా ఎక్స్చేంజ్ అగ్రిటెక్ అనే కంపెనీకి వ్యవస్థాపక CEO అని. మన సంస్థ ద్వారా ఇప్పుడు మీరు అన్నట్టుగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి నెంబర్ 1 పొజిషన్ ఉందంటే చాలా విషయాల్లో ఉన్నది. దాంట్లో ఒక ముఖ్యమైన విషయం ఆక్వా రంగం అండి. సో గత 25 అరౌండ్ 60 to 70% ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఉంది కదా మనం ఓవరాల్ కంట్రీస్ తీసుకుంటే 78% అండి. చేపలకు వచ్చేసరికి 36% అండి. సో రెండిట్లో కూడా నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఇండియాకి కంట్రిబ్యూషన్ తీసుకునేసరికి మనకి. సో ఇటువంటి అత్యంత ఇంపార్టెంట్ సెక్టర్ ఏదైతే ఉందో దీనిలో అతి ముఖ్య భూమిక పోషించేది రైతులండి. రైతుల ద్వారా, రైతుల నుంచి బిల్డ్ చేసిన బేస్ నుంచి పైన మన సెక్టర్ అంతా బిల్డ్ చేయగలిగాము. సో ఆ రైతులకి దాన్ని వయబిలిటీ అంటాం మనం, అంటే బేసిక్ వయబిలిటీ, రైతులు బనగడ సాగించగలుగుతున్నారా లేదా అన్న క్వశ్చన్ ఒక్కొక్కసారి వస్తూ ఉందన్నమాట ఈ మధ్య కాలంలో, గత 4-5 సంవత్సరాలుగా. దానికి సంబంధించిన కారణాలు మేము రైతులతోనే మాట్లాడి దీంట్లో స్టార్టప్ పెట్టాము అంటే స్టార్టప్ పెట్టిన వాళ్ళది ఏమీ ఉండదు సార్. దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉండి ఆల్రెడీ 20-30 years ఎక్స్పీరియన్స్ ఉంది రైతులదే ముఖ్య భూమిక. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ తెలుసుకొని, పాపం చాలా మంది ఆక్వా రైతులు నష్టపోయారన్న వార్తలు వింటూ ఉంటాం తరచుగా. జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గత 4-5 సంవత్సరాలుగా పెరుగుతూ ఉంది దీంట్లో. వేరియస్ కారణాలు, అది మనం ఇక్కడ లోకల్ విషయాలు కాదు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఎస్పెషల్లీ రొయ్యలు అనేది ఏదైతే తీసుకుంటామో అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్ అనమాట. సో ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా దీంట్లో కారణాలు ఉన్నాయి. కాకపోతే ఏది ఉన్నా కానీ రైతులకి ప్రాఫిటబిలిటీ అనేది ఒక బేస్ లైన్ ఉండాలి అన్నది మన గవర్నమెంట్ ఇనిషియేటివ్ కూడా, అండ్ యాజ్ అ కంపెనీ మా ఫోకస్ కూడా అండి. దానికి సంబంధించి టెక్నాలజీ సొల్యూషన్స్ ఏమైతే ఉపయోగపడతాయి అనేది గమనించుకొని గత 5 సంవత్సరాలుగా వాటి మీదే పనిచేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక 70,000 ఎకరాల్లో ఈ టెక్నాలజీ సొల్యూషన్స్ వాడుకుంటున్నారండి. మన సొల్యూషన్స్ వాడుకుంటూ ఉన్నారు. వీటి వల్ల ఏమిటి ఉపయోగం అంటే రైతులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెబిలిటీ వస్తుంది, పంట నష్టం జరగకుండా పంటలో ప్రాఫిటబిలిటీ, ఈల్డ్ పెరగడం ద్వారా ప్రాఫిటబిలిటీ పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇది ఇక్కడనే కాదు, మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఈ సొల్యూషన్స్ ఏవైతే ఇస్తామో ఇవి ప్రపంచవ్యాప్తంగా కూడా ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ఈరోజు ఈక్వెడార్ అనే దేశంలో కానీ, సౌదీ అరేబియాలో కానీ, మడగాస్కర్లో కానీ, వీటన్ని చోట్ల కూడా ఇవే సొల్యూషన్స్ వాడుతూ ఉన్నారు. సో మనం మెయిన్ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ రైతులు అంటే మన స్టార్టప్ మేము ఒకళ్ళమే కాకుండా గవర్నమెంట్ కూడా. ఈరోజు గవర్నమెంట్ అనగానే మనం ఎంతసేపు ప్రైస్ ఇస్తున్నారా లేదా, రేట్ ధర ఇస్తున్నారా లేదా అని ఒకటి గవర్నమెంట్ రోల్ అనుకుంటాం. అలా కాకుండా గవర్నమెంట్ దీనికి సంబంధించి మూల విషయం ఏంటని కనుక్కొని ఇంటర్నేషనల్ ఎవరైతే కొంటారో వీటన్నిటిని కూడా వాళ్ళకి సంబంధించి ట్రేసబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకి ఇది ఎక్కడి నుంచి వస్తోంది, దీని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి అనేది కావాలి. దట్ గివ్స్ కంఫర్ట్ అనమాట ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి. దాని మీద గవర్నమెంట్ ఆల్రెడీ ఇనిషియేటివ్ క్రియేట్ చేసి ఇప్పుడు ఓటమి ఇచ్చేలాగా గవర్నమెంట్ కూడా ఆలోచిస్తోంది అనమాట. ఈ రోజు ఫస్ట్ టైం దేశం మొత్తంలో కూడా ఒక ట్రేసబిలిటీ ఇనిషియేటివ్ అనేది కృష్ణా జిల్లా నందివాడ మండలం మొత్తం కూడా గవర్నమెంట్ ద్వారా జరుగుతూ దాని ద్వారా ఆంధ్ర రొయ్య అనేది బెస్ట్ క్వాలిటీ రొయ్య అనేది ప్రొజెక్ట్ చేయగలుగుతున్నారు గవర్నమెంట్. మొన్న లోకేష్ గారు కూడా ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ డీల్ కుదుర్చున్నారు మనకి ఇక్కడ నుంచి ఆక్వా ఎక్స్పోర్ట్స్ కోసం. అవునండి. సో అవన్నీ జరగడానికి కూడా కారణం ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ చేస్తున్న ఇనిషియేటివ్స్ కూడా చాలా తక్కువ మాట్లాడడం జరుగుతుంది వీటన్నిటి గురించి. మనం ఎంతసేపు అక్కడికి వెళ్ళామో వచ్చిందని, బట్ జరగాలి అంటే ఆ విషయం జరగాలి అంటే వెనకాల ఎంత వర్క్ జరుగుతోంది, ఎలా ప్రొజెక్ట్ చేయాలి అని. అదే కాకుండా పార్ట్నర్షిప్ సమిట్కి వస్తే కూడా మనం పార్ట్నర్షిప్ సమిట్ అనగానే ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, మనం డబ్బులు వస్తున్నాయి అని ఒకటే ఆలోచిస్తున్నాం. కానీ నిన్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు లాస్ట్లో ఒక మాట అన్నారండి, యూ ఇన్వెస్ట్ ఇన్ అస్ టుడే, వి విల్ ఇన్వెస్ట్ ఇన్ యూ టుమారో. నా ప్రకారం చాలా 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 ఇంపార్టెంట్ విషయం అనిపించింది. అంటే వచ్చే వాళ్ళకి ఏదో మన మీద ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటున్నామనే కాకుండా ఇట్స్ ఎ పార్ట్నర్షిప్, మీరు మేము కలిసి ప్రయాణం చేద్దాం. గవర్నమెంట్ విల్ హెల్ప్ దెమ్ టు గ్రో.
ఎస్ వచ్చి ఇన్వెస్టర్స్ కూడా చెప్పారనమాట వి విల్ ఇన్వెస్ట్ ఇన్ యూ టుమారో అని కూడా చెప్పారు. అట్లాగే దానికి కావాల్సిన అన్ని సపోర్ట్ సిస్టమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారండి. సో ఈ విధంగా అంటే మీ ఇండస్ట్రీ ఇప్పుడు ఈ పార్ట్నర్షిప్ సమిట్ లో బహుశా అగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ కిందకి వస్తుంది అనుకుంటా. అవునండి. ఎటువంటి ప్రపోజల్స్ మీరు గమనించారు ఆక్వా ఇండస్ట్రీ నుంచి? రైట్, మెయిన్ ప్రపోజల్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ మన దగ్గర పండించే రొయ్యలను కానీ చేపలను కానీ కొనుక్కునే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఆ కస్టమర్స్ అందరికి కూడా ఈ రోజు ముఖ్యమైన విషయం కావాల్సిందంటే ఒక భరోసా కావాలి. మన దగ్గర పండించే రొయ్య అత్యుత్తమైన క్వాలిటీ ఉంది, అది మోస్ట్ సేఫ్టీతో ఉన్నది అని ఇది అష్యూరెన్స్ కావాలి. ఆ అష్యూరెన్స్ అనేది గవర్నమెంట్ ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. దానికి తగ్గట్టుగా సెషన్స్ కూడా పెట్టారు. ఇప్పుడు ఈ సమిట్ లో ఉన్న ప్రోగ్రామ్ చూస్తే ఆ సెషన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు వీటి గురించి మాట్లాడతారు. ఈ గవర్నమెంట్ అనేది దీని మీద ఫోకస్ చేస్తోంది, క్వాలిటీ మీద ఫోకస్ చేస్తోంది అనేది అందరూ మాట్లాడతారు. ఆ భరోసా అనేది మన గవర్నమెంట్ ఇవ్వగలుగుతుంది. ఒక ప్లాట్ఫామ్ ఇది, ఒక ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ ఇది పార్ట్నర్షిప్ సమిట్ అనేది. ఇంతమంది ఫారిన్ రిప్రజెంటేటివ్స్ వచ్చారు, ఇంతమంది ఇండస్ట్రీ పార్టిసిపెంట్స్ వచ్చారు. వీళ్ళందరి దృష్టిని ఆకర్షించేటువంటి ఒక అద్భుతమైన అవకాశం మన ఏ ఇండస్ట్రీని తీసుకున్నా, ఒక ఆక్వా ఇండస్ట్రీ అనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఏ సెక్టర్ ని తీసుకున్నా కూడా ఇది ఒక అవకాశం. సో వీ హోప్ యూ విల్ ప్రొజెక్ట్. చిన్న మాటతో ముగిస్తానండి. నేను ఇంతకు ముందు మేము బయట కూడా చేస్తూ ఉంటాం, ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటాం, వాళ్ళు కలుస్తూ ఉంటాము. ఇంతకు ముందు మీరు ఎక్కడి నుంచి అంటే విశాఖపట్నం అంటే అది ఎక్కడ అని అడిగితే మ్యాప్ లో చూపించాల్సి వచ్చేది. బొంబాయి ఉంటుందండి, బొంబాయి నుంచి గీత గీస్తే వైజాగ్ వస్తుంది ఇటు పక్కన ఇంట్లోకి చెప్పేవాడిని అనమాట. బొంబాయి నుంచి గీత గీయాలని మా వైజాగ్ వస్తుంది అని చెప్పేవాడిని. ఈ రోజు అడిగితే గూగుల్ సిటీ కదా అంటున్నారు. ఇదే ఇమేజ్ ఉందో వెరీ ఇంపార్టెంట్ అండి. మా ప్రకారం చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట వాళ్ళు చెప్పగానే. సో హ్యాపీ థింగ్ టు సీ. సో ఒక గ్లోబల్ ఇమేజ్ వచ్చింది విశాఖపట్నం కి, ఆంధ్రప్రదేశ్ కి విత్ గూగుల్స్ ఎంట్రీ. అవునండి. ఓకే. అండ్ ఐ షుడ్ ఆల్సో థ్యాంక్ యూ ఆన్ స్క్రీన్ ఫర్ గివింగ్ మీ sumptuous breakfast with your father-in-law's hotel. Thank you, Bhavan. And మనతో ఉన్నారు అర్జున్ గారు ఉన్నారు. అర్జున్ సూరపనేని ఈజ్ రిప్రజెంటింగ్ అన్ యూనివర్సిటీ ఇన్ ఆస్ట్రేలియా. సో అర్జున్ గారు ఏంటి, మనకు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ నుంచి తెలుగు స్టేట్స్ నుంచి చాలామంది స్టూడెంట్స్ మనకు ఆస్ట్రేలియా వెళ్తున్నారు, యూఎస్ వెళ్తున్నారు, యూకే వెళ్తున్నారు కెరీర్ ఆపర్చునిటీస్ కోసం, చదువుకోవడం కోసం. కానీ ఇక్కడే ఎందుకు మనం ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసుకోకూడదు? సీఎం గారు కూడా ఈ మధ్య దాని మీద దృష్టి పెట్టారు. సో వాట్ ఆర్ యూ బ్రింగింగ్ హియర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా? నమస్కారం, నా పేరు నాగార్జున సూరపనేని ఫ్రమ్ గుంటూరు, లివ్ ఇన్ మెల్బోర్న్ నౌ సిన్స్ 1998. I run a Victoria Institute of Technology, which is one of the largest private education providers in Australia, with campuses in Melbourne, Sydney, Adelaide and Geelong. ఇదంతా మొన్న లోకేష్ గారు ఆస్ట్రేలియా వచ్చినప్పుడు వీ హ్యాడ్ ఏ one-on-one meeting with Lokesh Garu. He came under a special visitor program to Australia on a mission to learn what is happening in Australia and bring best practices to Andhra Pradesh and India. So one-on-one meeting lo మేము చెప్పింది మా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, యూకే and number of other countries, education is a major export. It is not an import. So, like US has about $50 billion. We are importing education. We are importing education. Yeah. That's where with Lokesh Garu we had a very intense discussion, and we explained that it is a major export industry for a number of countries. If you look at the top 20 countries in the world, they are exporting anything from $5 billion to $50 billion as education export. True. So you bring in fact, most of the Australian and US universities are being supported by Indians. If you are not there, they will not exist there. Lokesh Garu annante, then why can't we do this in Amaravati or Andhra Pradesh? So danto manaki ante men cheppindi certainly we can do that, sir, in Amaravati or Andhra Pradesh. We can develop education as an export, not as an import sector. True. You bring one university, they want to offer their courses, take money from our students, but you bring international students to Amaravati or Visakhapatnam, they bring the money, and with them they have to hire accommodation, they have to eat somewhere, their parents will visit, their friends will visit, relatives will visit. So త్వరలో మేము ఆస్ట్రేలియన్స్ వచ్చి ఇక్కడ చదువుకోవడం చూస్తామా? దట్ ఈస్ ద ఐడియా. ఇప్పుడు లోకేష్ గారు చెప్పారు అది అవుతుందని మేము ఆల్రెడీ ఎంఓ ఒకటి సిఆర్డిఏతో ఎంటర్ అయ్యాము. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ, విక్టోరియా ఏమైనా ప్లాన్ చేస్తుందా? Victorian Institute Technology with a partnership with Vivens and a local company. We will be setting up the infrastructure in
ఏపీసీఆర్డీఏ రీజన్లో అమరావతి, మన అమరావతిలో ఎంఓఏ సైన్ చేస్తున్నారా ఈ రోజు ఏమైనా? అయిపోయిందండి. మొన్నే అయిపోయింది. సీఎం గారితో పాటు మొన్న నోవాటెల్లో ఎంఓఏ సైన్ అయిపోయింది. నైస్. సో సీఎం గారు వాజ్ ఆల్సో ఎంత ఇన్వెస్ట్మెంట్ రాబోతోంది? దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 2,000 crores. There's a lot of interest from private equity Excellent. partners also to Excellent. invest in this kind of ventures. And so there is going to be. But the major thing is ఎంత ల్యాండ్ అలాట్ చేశారు మీకు? we asked for 50 acres. Okay. So we're going vertical. So we can spread out as much as you want, but we want to do it much more efficiently. రైట్. So because Amravati is a very high density population area, so we said 50 acres we can start, and we can always expand in Vizag and other areas. ఓకే. But the thing is, it will be generating very high end employment. If Australia lo, it supports nearly 3 lakh jobs. They're very highly paid jobs. So it's also the third largest export for Australia. Australia has every mineral resource, dairy, agriculture, every kind of export. ఓకే. In spite of all those exports, education is the third largest export for Australia. ఇప్పుడు మన చంద్రబాబు గారు హైదరాబాద్లో చేసింది, తెలంగాణ చేసింది, we made IT services as an export. ఓకే. The same thing we can make in Amravati, as education as an export. రైట్. చాలా So, యూనివర్సిటీస్ our ఇప్పటికే idea మనకు is to initially go with the low hanging fruit. We can immediately bring, I get students from 65 countries, Australia gets students from 190 countries. So we can immediately get Nepal, Sri Lanka, Southeast Asia, Africa, at least Middle East, from to begin with some South Asian. South Asian countries, Yeah. which are easy to do. And then of course we can spread to South America and Europe and other countries. Okay. So this is the total project plan. ఓకే. And the main thing is it's not, doesn't need massive investments like other like steel or whatever or data centers. But this is more like a policy matter. Whether if you see Australia in 1980, they had only 87 international students. అండ్ ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ దుబాయ్, నాగార్జున గారు. దేర్ ఇస్ అన్ ఎడ్యుకేషన్ సిటీ అండ్ లోకల్స్ కాదు అక్కడ చదువుకునేదంతా కూడా బయట దేశాల నుంచి వచ్చి చదువుకునే స్టూడెంట్స్. అంతా మన వాళ్ళే. మన బిట్స్కి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి దుబాయ్లో చదువుకుంటున్నారు. ఇప్పుడు మీరు 1990లో చూసింది ఏంటంటే ఎన్టీ రామారావు గారు చేసింది అదేనండి. ఇంజనీరింగ్ కాలేజీలన్నీ అప్పుడు కర్ణాటక, అవును. తమిళనాడులో ఉండేవి. ట్రూ. ఫస్ట్ టైం ఈ లిబరలైజ్ ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్ర ఓపెన్ అప్ ఇంజనీరింగ్ కాలేజ్. మన స్టూడెంట్ అందరం మళ్ళీ మన ఆంధ్రాకి వచ్చారు. Now it is time for the foreign universities to come and set up their. One important ingredient we have ఏంటంటే APNRT. మన రవి గారు he has done a phenomenal job in building APNRT as a force. Yeah. We have PNRT ఉంది. membership, And 148 అందుకంటే ముఖ్యంగా మనకి countries లో రా ఉన్నారు. మెటీరియల్స్ ఉన్నాయి మన స్టూడెంట్స్. ఉన్నారు. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడే పెట్టుకొని వై నాట్ వి ఇన్వైట్ ది ఫారిన్ యూనివర్సిటీస్ టు కమ్ హియర్. ఇంతమంది 148 కంట్రీస్ లో మన మెంబర్స్ ఉన్నారు APNRT. దాంట్లో True. ప్లస్ 2 lakh ప్లస్ ఉన్నారు మెంబర్షిప్ దట్ కెన్ గో అప్ అని. సో వీఆర్ ఆల్సో వర్కింగ్ విత్ APNRT క్లోజ్లీ టు మేక్ Amravati as the education hub. So help the state, Nagarjuna garu, bring more Australian educators to here and Thanks, sir. Thank you. start your campuses here. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. వెల్కమ్ బ్యాక్. సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 ప్రత్యేక లైవ్ షోకి తిరిగి స్వాగతం. మనతో ఉన్నారు ఇప్పుడు రాధాకృష్ణ రావి. హీఈస్ రిప్రజెంటింగ్ జనూబ్ కంపెనీ రిథ్రా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రమ్ సౌదీ అరేబియా. రాధాకృష్ణ గారు, మనం ఎన్ఆర్ఐస్ని చూసినప్పుడు కానీ లేదా ఓవర్సీస్ కంపెనీస్ని చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఇంకా అంతగా అగ్రెసివ్గా మనకు ముందుకు రాని పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్తో మీలాంటి ఒక ఓవర్సీస్ కంపెనీస్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేందుకు ముందుకు వస్తాయని అనుకోవచ్చా? తప్పనిసరిగా అండి. సో మనకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్. సో ఒక రోడ్ మ్యాప్ క్లియర్గా ఇస్తే మనం ఇక్కడ ఏపీ గవర్నమెంట్ గ్లోబల్ ఇన్ఫ్రా కంపెనీస్కి వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఇక్కడ కల్పిస్తున్నారన్నది కూడా మనకి క్లియర్గా ఇండికేషన్ ఉంటే తప్పనిసరిగా ఓకే గ్లోబల్ కంపెనీస్ అన్ని కూడా ఇక్కడ కూడా ఈ టెండర్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో అలాగే మనకి ఇక్కడ గ్లోబల్ ఎక్స్పీరియన్స్ని కూడా కన్సిడర్ చేయాలి. సో మనకి
ఈ హై ఫైనాన్షియల్ రిసోర్ట్స్, తర్వాత మనకి ఈ పేమెంట్ డిలేస్, ఈ మన నిన్న సీఎం గారు కూడా చెప్పారు. సో ఏ కంపెనీకైనా కూడా ఇప్పుడు స్టార్ట్అప్స్ కానీ ఎస్క్రో అకౌంట్ క్రియేట్ చేస్తానంటున్నారు ఇన్వెస్టర్స్ సీఎం గారు. అది దట్ ఈస్ వీ హావ్ సీన్ ఇట్ నోవేర్. ఇది బహుశా ఒక యూనిక్ స్టెప్ ఇది. అలాగే దానివల్ల చాలా కంపెనీస్ మనకి ఇక్కడికి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. ఎస్క్రో అకౌంట్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. సో దానికి ఎవరు కూడా మనకి పేమెంట్ డీలేస్ అవి ఉండవు. అలాగే మనకి గ్లోబల్ ఎక్స్పర్టైజ్ ఉన్న కంపెనీస్ కి ఈ గ్లోబల్ మనకి ప్రీ క్వాలిఫికేషన్ రిలాక్స్ చేసి, సో ఆ గ్లోబల్ ఎక్స్పీరియన్స్ ని కూడా కన్సిడర్ చేసి చేయటం వల్ల మనకి ఆ గ్లోబల్ ఎక్స్పర్టైజ్ ఉన్న కంపెనీస్ ఇక్కడ వాళ్ళ టెక్నాలజీ, న్యూ టెక్నాలజీస్, మనకి గ్లోబల్ టెక్నాలజీస్, ఇక్కడ మోడర్న్ టెక్నాలజీస్ ఇక్కడ మనకి అలాంగ్ విత్ ఇన్వెస్ట్మెంట్స్ వి నీడ్ ఆల్సో టెక్నాలజీ కావాలి, మనకి టెక్నాలజీ కావాలి, సేఫ్టీ కావాలి. సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ క్వాలిటీ. గ్లోబల్ ఇంజనీరింగ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయవచ్చు మనం. గ్లోబల్ కంపెనీస్ ని మనం ఇక్కడ ఇన్వైట్ చేయడం వల్ల కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది. సో మనకి ఇక్కడ లోకల్ కంపెనీస్, గ్లోబల్ కంపెనీస్ వాళ్ళు. సో మీరు ఎటువంటి ఎంఓఎస్ ఈ రోజు చేస్తున్నారు ప్రభుత్వం? యాక్చువల్ గా టూరిజం లో ఒక ఎంఓఎస్ సైన్ చేస్తున్నాం అండి. ఏమిటా టూరిజం ప్రాజెక్ట్? టూరిజం ప్రాజెక్ట్ బేసిక్ గా ఇది రిసార్ట్స్ ప్రాజెక్ట్ తిరుపతిలో. తిరుపతి. సో దానిలోనే మేము లేటెస్ట్ టెక్నాలజీస్ యూజ్ చేసి అటు ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయడానికి, ఒక డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. అక్కడ ఒక పిలిగ్రిమ్ టూరిజం లాగానా? నో, నాట్ పిలిగ్రిమ్ టూరిజం. తర్వాత మనకి ఇప్పుడు కొద్దిగా రామోజీ ఫిల్మ్ సిటీ అది కూడా వాళ్ళని కూడా తీసుకుంటున్నాం. తీసుకుని మనకి ఏపీలో అటువంటిది లేదు. సో అటువంటిది మనకి తిరుపతిలో మనకి అకామిడేషన్ షార్టేజ్ కూడా ఉంది. సో అది ప్లస్ ఈ షూటింగ్స్ సేమ్ గా చెప్తున్నారు. కనీసం 10,000 రూమ్స్ కావాలి తిరుపతిలో ఉంటే గానీ మనం ఈ పిలిగ్రిమ్స్ ని మనం అక్కడ అకామిడేట్ చేయలేము. లొకేషన్ కూడా మంచి లొకేషన్ ఐడెంటిఫై చేసామండి. దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది మీ ద్వారా? మా ద్వారా ఇనిషియల్లీ మేము ఒక 200 crores ఇన్వెస్ట్ చేద్దాం ప్లాన్ చేస్తున్నాం. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఓకే, గుడ్. వి విష్ యూ ఆల్ ది బెస్ట్ రాధాకృష్ణ గారు. మనతో పక్కనే టూరిజం అన్న ప్రస్తావన రాగానే మనతో కనిపిస్తున్నారు పద్మారాణి గారు. షీఈ్ చీఫ్ మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ ఆఫీసర్ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. రైట్. సో పద్మారాణి గారు, ఇప్పుడే మన రాధాకృష్ణ గారు చెప్పినట్లుగా టూరిజం ప్రాజెక్ట్స్ అనేకం రావాల్సి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ అట్రాక్షన్స్ ని మనం ఎక్స్ప్లాయిట్ చేయడం లేదు, సరిగా మార్కెటింగ్ చేసుకోవడం లేదు. సో ఎటువంటి ప్రతిపాదనలు మీ సెక్టర్ నుంచి? ఐ థింక్ దేర్ ఆర్ మోర్ దాన్ 20,000 crores ప్రపోజల్స్. దట్స్ కరెక్ట్. అయితే ఇప్పుడున్న విజనరీ లీడర్షిప్లో టూరిజం అనేది చాలా వైబ్రెంట్గా మళ్ళీ ఇట్స్ పుట్టింగ్ ఇట్స్ స్టెప్ ఫార్వర్డ్. అయితే మనం ఆల్రెడీ చూస్తున్నాం, మొన్న రీసెంట్గా జేఎఫ్ఎస్టీలో 10,000 crores వరకు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అగైన్ వీఆర్ టచింగ్ 20,000 అండ్ ప్లస్. ఇంత ఇన్వెస్ట్మెంట్స్ వల్ల వీఆర్ క్రియేటింగ్ వన్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆల్రెడీ మనకున్నంత హెరిటేజ్, మనకున్న అడ్వాంటేజెస్, ఆల్మోస్ట్ ఐ వుడ్ సే ఎవ్రీథింగ్ ఇన్ ఇండియా ఈజ్ అ బిట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కరెక్ట్. ఒక స్పిరిచువల్ టూరిజం ఉంది, స్పిరిచువల్ టూరిజం, బిగ్ ఎకో టూరిజం ఉంది, ఎకో టూరిజం, బీచ్ టూరిజం అండ్ ట్రైబల్ టూరిజం ఉంది, బుద్ధిస్ట్ టూరిజం ఉంది. యూ థింక్ ఆఫ్ ఎనీథింగ్. అండ్ హెరిటేజ్ ఉంది. కల్చర్ ఈజ్ అవర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఎన్ని హ్యాండ్లూమ్స్ ఉన్నాయి, తర్వాత ఆర్ట్ ఫార్మ్స్, కలంకారీ విచ్ ఇస్ నోన్ వరల్డ్ వైడ్. సో అటువంటి స్ట్రెంగ్స్ మనకు ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ వీఆర్ నౌ పుట్టింగ్ అ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వన్స్ సో అంటే మనకు డెస్టినేషన్ టూరిజం లాగా రావాలి అంటే యూ నీడ్ లాట్ ఆఫ్ ప్రమోషన్, యూ నీడ్ టు క్రియేట్ లాట్ ఆఫ్ అవేర్నెస్. కరెక్ట్. అది ఎలా చేయబోతున్నారు? సో అవేర్నెస్ పార్ట్ లో మేము వీఆర్ క్రియేటింగ్ దట్ విజిబిలిటీ త్రూ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అండి. రీసెంట్ గా WTM లండన్ లో అటెండ్ అయినాము. నెక్స్ట్ ఈజ్ ITB బర్లిన్. సో అటువంటి ఇంటర్నేషనల్ మంచ్ మీద కూడా మనం ప్రొజెక్ట్ చేస్తున్నాము వాట్ వీఆర్ ఆఫరింగ్. అండ్ డొమెస్టిక్ గా కూడా ప్రతి చోట మనము డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ తోటి కొలాబరేట్ అవుతున్నాము. అండ్ వీఆర్ క్రియేటింగ్ వన్ ఈకో సిస్టమ్. ఏంటంటే ఎవరన్నా మన దగ్గరికి రావాలి అంటే ఇట్ హ్యాస్ టు బి సీమ్లెస్ ఫర్ టూరిస్ట్ టు కమ్ టు ఆంధ్రప్రదేశ్. సో అటువంటి someone has to coordinate from here. సో ఆ నెగటివ్ ఉండకూడదు. అట్ ద సేమ్ టైం పాజిటివ్ గా మనం అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి, ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ స్టేక్ హోల్డర్స్ బయట వాళ్ళతోటి ఒక నెట్వర్కింగ్ లాగా వీఆర్ ఆన్ బోర్డింగ్ స్టేక్ హోల్డర్స్. సో అది ఒకటి చేస్తున్నాము. తర్వాత ప్రతిదీ డిజిటలైజేషన్ అంటే QR కోడ్స్ లో కానివ్వండి, మన మెటీరియల్ అంతా కూడా అవైలబుల్ గా ఉండేటట్లు. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో ప్రొజెక్షన్ మనం కొంచెం డిఫరెంట్ గా ఇంకా స్టార్ట్ చేస్తున్నాం స్ట్రాటజీస్. విల్ బి వెరీ సూన్ క్యాచింగ్ అప్. డెఫినెట్లీ. తర్వాత ఇంకా కమ్యూనిటీ లెడ్ ఎక్స్పీరియన్సెస్ మనం ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం.
ఏంటంటే మన దగ్గర వచ్చి జస్ట్ కలంకారీ చూపించడమో లేకుంటే కొండపల్లి టాయ్స్ మేక్ ఊరికే టాయ్స్ చూపించడం కాకుండా హౌ దే మేక్ ఈస్ ద స్టోరీ కరెక్ట్. విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అటువంటి క్యూరేటెడ్ ఎక్స్పీరియన్సెస్ మేము కమ్యూనిటీతోనే కలిపి చేస్తున్నాం. ఎక్సలెంట్. సో దట్ వచ్చిన వాళ్ళకి ఒక దే హ్యావ్ టు లీవ్ విత్ వన్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అనమాట. సో దట్స్ హౌ వీఆర్ ప్రొజెక్టింగ్ అండి. Sure, Padmarani garu, we wish to see more tourism projects and Definitely, more definitely. tourists to come here. వెరీ సూన్ వీఆర్ వెరీ హోప్ఫుల్. Sure, అండ్ thank ఆల్సో you. మనకి జియోఐ ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిగ్ టైమ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఇన్వెస్ట్మెంట్స్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఫండింగ్ తోటి మనం వీఆర్ డూయింగ్ ఇట్ బిగ్ టైమ్. అండ్ మాకు నేను ఒకటే అనుకుంటాను ఏంటంటే స్టార్స్ అన్ని అలైన్ అయినాయి ఇప్పుడు, లీడర్షిప్ అట్ ద స్టేట్. Yeah, ఇందాక రవి గారు బిగినింగ్ లోనే ఈ మాట చెప్పారు. Yeah. The universe conspires to get help things అని. done. Yeah, to get things done అని. We are in a very good shape అండి. We are there. Sure. Thank Thank you, Padma garu. And మనతో జాయిన్ అయ్యారు డాక్టర్ కిరణ్ వేల్పుల. He is representing Blue Cloud Soft Tech Solutions, assistant professor in cancer biology, University of Illinois. He specializes in identifying novel therapeutic strategies for brain cancers. అంతే కదా కిరణ్ గారు? సో ఏంటి బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్, మీ పార్ట్నర్స్ కూడా రావాల్సింది. రాజేష్ సూర్యదేవరా, హీఈస్ ది ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఇన్నోవేషన్ లీడర్. అలాగే తేజేష్ కొడాలి, వీళ్ళందరూ మీ పార్ట్నర్స్. సో మీరే వచ్చారు. ఏంటి గవర్నమెంట్తో ఏ ఎంఓయూ కుదుర్చుకున్నారు నిన్న? సో ఫస్ట్ హాఫ్ ఇక్కడ కూర్చోవాల్సింది తేజ గారు కానీ, రాజేష్ గారు కానీ, వినోద్ గారు కానీ కూర్చోవాల్సి ఉండే. స్మాల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఐ ఆల్సో కేమ్ అండ్ టూ రోల్స్. ఐ కమ్ ఫ్రమ్ ఐ ప్లేస్ కాల్డ్ పియోరియా ఇన్ ఇలినాయ్. I am the first deputy mayor in that place. So we run the city there. So akkada that is my first role why I came to this meeting. ఆ తర్వాత ఏంటంటే I dedicated my entire life for cancer research. సో బేసికల్గా ఇప్పుడు ఏమైందంటే క్యాన్సర్ బికేమ్ ఎవ్రీబడీస్ హౌస్ హోల్డ్ నేమ్. ప్రతి ఇంట్లో క్యాన్సర్ వింటాం అండ్ నోబడీ నోస్ వై యూ గాట్ ద క్యాన్సర్. సో వాట్ హ్యాపెండ్ ఎర్లియర్, కొన్ని రోజుల క్రితం ఏమైందంటే every household has a breast cancer. It was not manageable at one point of time. ఆ తర్వాత ఏమైందంటే it became manageable. 5 నుంచి 15 years దాకా వచ్చారు, 5 నుంచి 25 years దాకా వచ్చారు. So the reason why it happened is there is availability of samples, there is availability of cure, availability of people's participation. So ఇట్లాంటి చేయాలి అంటే you need bigger population and India is the hub for that. ఇండియా ఇస్ యువర్ మార్కెట్. Not a market, I would not say market కానీ what we are trying to do. ఇప్పుడు మా గ్రూప్ చైర్మన్ కానీ, రాజేష్ గారు కానీ, వినోద్ గారు కానీ ఏంటంటే we can try two things, passion and profit can coexist. సో అది మోడల్. బట్ ఐడియా ఏంటంటే వీ వాంటెడ్ టు ఓపెన్ అప్. ఇండియాలో 4 ఉన్నాయండి, 5 ఉన్నాయి బయో హబ్స్ అని, క్యాన్సర్ బయో హబ్స్ అని. బయో బ్యాంకింగ్ అంటారు దీన్ని. సో వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ వీ వాంటెడ్ టు సీ ఇఫ్ యూ కెన్ ఇంటిగ్రేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటిగ్రేట్ డిజిటల్ పెథాలజీ. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఐడి వచ్చింది కదా, ఐ డోంట్ రిమెంబర్ దట్ నేమ్. సో ఆ ఐడిని ఏం చేస్తామంటే డిజిటలైజ్ చేస్తాం. సో వన్ డే maybe you go back to your family line and see why somebody passed away. So that is the big picture. So that is where we started, but we wanted to provide more జీనోమ్ మ్యాపింగ్ లాగా చేస్తారు. NGS అంటారు, నెక్స్ట్ జెన్ సీక్వెన్సింగ్ చేస్తాము, జీనోమ్ మ్యాపింగ్ చేస్తాము. బట్ ఏంటంటే we wanted to do at a very discounted price. It's not everybody can afford that. So how do you do that అంటే, one, we have to invest a lot of things. Two, మీరు ఏమైనా ఒక రీసెర్చ్ సెంటర్ లాంటిది ఏర్పాటు చేస్తున్నారా? That was the MOU we had. Okay. That was the MOU we had. ఎంత ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది దానివల్ల? Blue Cloud promised 400 crores. 400 crores. But we wanted to really see how this concept flies in. Ippudu everybody says artificial intelligence kada. Now artificial intelligence in healthcare is the next thing happening. So maybe we will be the first person, maybe we will be the first company to come up with artificial intelligence, digital pathology, cancer biobanking, then open a social life, social responsibility. Okay. నైస్ కిరణ్ గారు, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. క్యాన్సర్ అనేది ఒక మహమ్మారిగా విస్తరిస్తోంది. దాన్ని ఎంతగా అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగితే అంత మంచిది. వీ విష్ బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ టు కమ్ అప్ విత్ ఇన్నోవేటివ్ AI రిలేటెడ్ సొల్యూషన్స్ టు ఫైట్ దిస్ క్యాన్సర్ థ్రెట్. థ్యాంక్ యూ. మనతో ఒక యంగ్స్టర్ జాయిన్ అయ్యారు ఇప్పుడు. హీస్ కంపెనీ ఈజ్ ఆటోనమస్ డెలివరీ రోబోట్స్ autonomy.io. ఆటోనమీ. ఇక్కడ మేము చూస్తున్నాం
పేరు మర్చిపోయాను. పవన్ అండి. పవన్ మరొక పవన్, ఇందాక ఒక పవన్ వచ్చారు. సో పవన్ అక్కడ ఒక రోబో చూసాం మేము. Yes, sir. ఇట్ వాస్ డెలివరింగ్ కాఫీ, టీ, సంథింగ్ లైక్ Yes, sir. సో ఇక్కడ బొమ్మల పిక్చర్ లో అయితే కోక్ డెలివర్ చేస్తుంది. అది ఎస్ సార్. సో బేసిక్గా ఇక్కడ ఏమవుతుంది అంటే బేసికలీ మన రోబోట్స్ వచ్చేసి దిస్ ఇస్ సెల్ఫ్ డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్. అంటే ఏమవుతుంది అంటే ద ఐడియా ఇస్ దట్ వీ యాక్చువల్లీ వాంట్ టు కంపీట్ అట్ ద గ్లోబల్ స్కేల్. సో ఇస్ దట్ మన ఇన్స్టెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ గోయింగ్ అండ్ డెలివరీ things, yeah. దగ్గర చూసానంటే యాక్చువల్లీ ఇప్పుడు రైట్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా స్విగ్గీ డెలివరీ, బికాస్ వాళ్ళకి ఆ టైం లైన్ వెళ్ళాలి అది అని. మేము అది చూసాక వాట్ వీ రియలైజ్ ఇస్ రోబోటిక్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ వేర్ ఇన్ యూ కెన్ ఇంప్రూవ్ ద రోడ్ సేఫ్టీ అండ్ ఆల్సో కన్వీనియన్స్. అంటే ఆల్సో మనకి ఎన్హాన్స్ ఇప్పుడు ఇంటిగ్రేట్ సీఎం గారి ఫేవరెట్ టాపిక్ ఇప్పుడు డ్రోన్స్ అండ్ రోబోటిక్స్ రెండు కూడా. డ్రోన్ టాక్సీస్ గురించి నేను మాట్లాడారు ఆయన. taxis ki I think the regulation has to go on. They are testing it. As intended from a technological standpoint, again, we are more from technological standpoint. From technological standpoint, we are still starting at those things. And actually, from a policy level, from research and support level, right now the government is really helpful for us. Actually, we put use like permissions, anything, we to test it out. And because what we are looking at is, if we already US low, Tesla, Gigafactory low, Beetle, SpaceX low, we already robots. Avi India, we faced a lot of issues over the last few years. Recently, literally within the last 1 year, both sir and policies you can test it out, at least test cheyandi. So also next generation of the kids gaani vallaki entante robotics pan interest vastundi and they are learning more and more. In fact, sir emanna ante they were also saying, okay, if you want, why don't you actually bring down the manufacturing? Currently we work in Noida manufacturing because the robot is entirely designed and manufactured in India only. So what if you want any support, you can transfer the manufacturing unit to Andhra Pradesh ki ala ani sir చెప్తారు. షిఫ్ట్ చేస్తున్నారా మీరు? ఇంకా కొంచెం టైం కొంచెం డీటెయిల్స్ అన్ని ఐడెంట్ అవుట్ అవ్వాలి. దట్స్ బీన్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ us. From our point, basically, again, we come from the 90s kids and all, parents అందరూ IT కాబట్టి what we see is IT side of things లో like literally I went to IIT. So what happened is we have seen that how IT has changed our lives in Hyderabad, because when we see అప్పుడు అంటే మాకు తెలియదు, అప్పుడు మా పేరెంట్స్ ఆ టైంలో తెలియదు. Now we have seen the improvement. అంటే ఇప్పుడు మీ నోయిడాలో ఉన్న ఈ రోబోటిక్స్ ఫ్యాక్టరీ హౌ బిగ్ ఇస్ దట్? ఎన్ని రోబోట్స్ తయారు చేస్తాం సంవత్సరానికి? యాక్చువల్లీ సంవత్సరానికి మేక్స్ అప్ టు 300 రోబోట్స్. సంవత్సరానికి 300 రోబోట్స్ చేస్తుంది. బట్ వి వాంట్ టు స్కేల్ ఇట్ అప్. అంటే ఇవి ఎటువంటి రోబోట్స్ ఇవి? ఇప్పుడు మేము చూస్తున్న ఈ డెలివరీ రోబోట్స్ అయినా ఇంకేమైనా అదర్ యాక్టివిటీస్ చేయగలుగుతాయి? Yes sir. సో బేసికల్గా ఇన్ ఫ్యూచర్ యాక్చువల్గా మీరు కనుక ఇప్పుడు చూస్తే ఇప్పుడు యూఎస్ లో హెల్త్ కేర్ లో హాస్పిటల్స్ లో చూస్తే ఇట్ హాస్ ఇంటిగ్రేటెడ్ విత్ ద ఎంటైర్ ఎండ్ టు ఎండ్. అంటే అక్కడ వాళ్ళ ఈఆర్పి సిస్టమ్ తో ఎంటైర్ థింగ్. అంటే నర్సులు వెళ్ళి మీకు ఒక హాస్పిటల్ థింగ్ సర్జికల్ ఐటమ్స్ కావాలి, we move the entire thing from one hospital wing to other thing with integrating with the ERP, like blood movement, transfusion, everything this is being delivered right now. Adhe ganki mana. And how foolproof is that? Ekkada accidents arakunda? Yes. So the idea is, again, as what we did is manki got full lidar and radar sensors pettisam. The idea is we have made sure that until now we haven't had a single incident. And as of now, the closest we have seen any person, like మేము ఎలా అంటే దాని చుట్టూ ఒక కైండ్ ఆఫ్ ఒక బబుల్ టైప్ లో పెట్టేసాం. If any person comes closer, it doesn't. So we are very confident about safety side. We are very confident. Okay. Thank you, Pavan. Autonomous delivery robots ని త్వరలో మీరు ఇక్కడ తయారు చేయాలి ఆంధ్రప్రదేశ్ లో అని కోరుకుంటున్నాం. అండ్ ఇక్కడ మనతో రోబోటిక్స్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ మనం ఇవాళ చూసాం, హెల్త్ కేర్ రంగం నుంచి చూసాం, టూరిజం రంగం నుంచి చూసాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సరే, రవి గారు ఈజ్ ఫ్రమ్ హీఈస్ ట్రైంగ్ టు బ్రింగ్ ది ఇండియన్ తెలుగు డయాస్పోరా టు ఆంధ్రప్రదేశ్ విత్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్. థ్యాంక్ యూ ఆల్ ది ప్యానలిస్ట్, రవి గారు, రాధాకృష్ణ గారు, పద్మ గారు, కిరణ్ గారు అండ్ పవన్. ఇక్కడ నుంచి ఇంకా ఈ వేదిక నుంచి మరిన్ని అప్డేట్స్తో TV5 మీ ముందు ఉంటుంది మరికొద్దిసేపట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.